కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పువ్వులను సంపాదించి శివరాత్రి రోజు పరమేశ్వరుడికి సమర్పించారంటే అన్ని ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి, అఖండైశ్వర్యం కలుగుతుంది. పరమేశ్వరుడు సర్వకాల సర్వవస్థలందు మీకు రక్షగా ఉంటాడు. ఇది పరమ సత్యం. ఎందుకంటే పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి పుష్పాలు ఏవి అని అడిగినట్లయితే వెంటనే మీరు పరమేశ్వరుడికి బిల్వదళాలు అని చెప్పేస్తారు. నిజమే, బిల్వదళాలు అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. త్రిదళం త్రిగుణాకారం త్రిలోక్యంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం అని చెప్పారు. కానీ అది బిల్వ పత్రి, పువ్వులు కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి పువ్వులను శివరాత్రి రోజు మీరు సంపాదించి పరమేశ్వరుడికి సమర్పించినట్లయితే ఎంత పెద్ద సమస్య అయినా పరమేశ్వరుడు తొలగిస్తాడు. మనకు శివపురాణంలో ఏం చెప్పి ఉన్నారంటే 1000 తెల్ల జిల్లేడు పువ్వులను కోసుకొని వచ్చి శివ సహస్రనామాలు చదువుతూ పరమేశ్వరుడికి 1000 తెల్ల జిల్లేడు పువ్వులను సమర్పిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, ఒక్క కరవీర పుష్పం అంటే ఒక్క గన్నేరు పువ్వును శివలింగం మీద పెట్టి పరమేశ్వరుడికి నమస్కరిస్తే 1000 తెల్ల జిల్లేడు పూలతో శివ సహస్రనామం చదివి పూజ చేసినటువంటి ఫలితం లభిస్తుంది. అదేవిధంగా మనము ప్రాతకాలంలో నిద్రలేచి స్నానం చేసి గన్నేరు చెట్టు దగ్గరకు వెళ్ళి గన్నేరు పూలను కోసుకొని వచ్చి శివలింగం పైన శివ సహస్రనామం చదువుతూ 1000 గన్నేరు పూలను శివుడికి సమర్పిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, లేదా ఓం నమశివాయ అని శివ పంచాక్షరాన్ని జపిస్తూ 1000 గన్నేరు పువ్వులతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, ఒక్క బిల్వదళాన్ని శివలింగం మీద పెట్టి నమస్కరిస్తే అంత ఫలితం వస్తుంది. ఎందుకంటే బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. బిల్వ వృక్షాన్ని మనం చూస్తేనే దర్శిస్తేనే పుణ్యమంట. అదేవిధంగా స్పర్శనం పాపనాశనం, ఆ బిల్వదళాల్ని మనం ముట్టుకోగానే మనలో ఉన్నటువంటి పాపాలన్నీ నశించిపోతాయి, అఘోరమైనటువంటి పాపాలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనము ఎక్కడైనా చెరువు దగ్గరకు వెళ్ళి తామర పుష్పాన్ని తెచ్చి శ్రద్ధాభక్తులతో ఆ తామర పుష్పాన్ని శివలింగం మీద పెట్టినట్లయితే 1000 బిల్వదళాలతో మనం శివుణ్ణి పూజించినటువంటి ఫలితం మనకు లభిస్తుంది. అంటే ఒక్క తామర పుష్పాన్ని మనం శివలింగం మీద పెట్టినట్లయితే 1000 బిల్వదళాలతో శివార్చన చేసినటువంటి ఫలితం వెంటనే మనకు కలుగుతుంది. అదేవిధంగా 1000 తామర పూలతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, ఒక ఉమ్మెత్త పువ్వుని తెచ్చి శివలింగం మీద పెట్టినట్లయితే సహస్ర కమల పుష్పములతో శివుణ్ణి పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. ఉమ్మెత్త పువ్వులు సాధారణంగా మనకు ఇంటి చుట్టూ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి, ఇదన్నమాట ఉమ్మెత్త పువ్వు. పరమేశ్వరుడికి చాలా ఇష్టమైనది. ఒక్క ఉమ్మెత్త పువ్వుని శివలింగం మీద పెడితే 1000 తామర పువ్వులతో శివుణ్ణి పూజించినటువంటి ఫలితం లభిస్తుందని మనకు పురాణంలో చెప్పారు. అదేవిధంగా 1000 ఉమ్మెత్త పూలతో శివుణ్ణి పూజిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, ఒక్క జమ్మి పుష్పాన్ని తీసుకొని వచ్చి శివలింగం మీద పెట్టి పూజించినట్లయితే 1000 ఉమ్మెత్త పూలతో పూజించినటువంటి ఫలితం లభిస్తుంది. కాబట్టి జమ్మి పుష్పం ఎర్రగా ఉంటుంది, ఇక్కడ చూపిస్తున్నారు చూడండి. కుదిరితే తెచ్చి పరమేశ్వరుడికి సమర్పించండి. 1000 శమీ పుష్పాలని తెచ్చి పరమేశ్వరుడికి సమర్పిస్తే ఎంత ఫలితం అయితే వస్తుందో, ఒక్క తుమ్మి పుష్పాన్ని శివుడికి సమర్పిస్తే అంత ఫలితం వస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్ని పూల కంటే చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది తుమ్మి పువ్వు అన్నమాట. శివుడికి తుమ్మి పువ్వు అంటే మహాప్రీతి. కాబట్టి శివరాత్రి రోజు తప్పకుండా కనీసం కొన్ని తుమ్మి పూలను తెచ్చి పరమేశ్వరుడికి సమర్పించండి. శివుడు తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఎందుకు శివుడికి తుమ్మి పూలు అంటే అంత ఇష్టమో ఒక చిన్న కథ చెప్తాను, వినండి. పూర్వం అడవిలో ఒక ఆటవికుడు ఉండేవాడు, అంటే ఒక వేటగాడు ఉండేవాడు. అతడు పగలంతా కూడా వేటాడి సాయంత్రం ఒక చెట్టు కిందకు చేరేవాడు. అది ఒక బిల్వ వృక్షం. దాని కింద ఒక శివలింగం ఉంటే ఆ శివలింగం ముందర కూర్చొని ఈ మాంసాన్ని బాగా కాల్చి తను తినకుండా ఆ శివలింగం ముందర పెట్టి, స్వామి నువ్వు తిను,
అని స్వామికి సమర్పించి ఆ తర్వాత తాను మాంసం తిని తర్వాత తన గూడానికి వెళ్ళేటువంటి వాడు. ఒకరోజు అతడు గుడిసెలో పడుకో ఉంటే చలికాలం బాగా మంచుగా ఉంది. అతడికి ఒక ఆలోచన వచ్చింది. నేనేమో వెచ్చగా ఇక్కడ పడుకొని ఉన్నాను, బయట స్వామి చలిలో అదిరిపోతున్నాడేమో అని వెంటనే అతడు కప్పుకున్నటువంటి ఆ దుప్పటి, ఆ సంచి ఏదైతే ఉందో దాన్ని తెచ్చి శివలింగానికి కప్పి, స్వామి ఇప్పుడు వెచ్చగా ఉందా, నువ్వు నిద్రపో, నీకు నేను కాపలా ఉంటానని ఆ శివలింగం పక్కనే కూర్చున్నాడు. ఇంకా చలి ఎక్కువైపోతే ఆ శివలింగాన్ని కౌగిలించుకొని, స్వామి ఇప్పుడు వెచ్చగా ఉందా, బాగా నిద్రపోవయ్యా అని రాత్రంతా కూడా అతడు చలిలో వణుకుతూ అతడికి జ్వరం వచ్చింది. తెల్లవారే సమయానికి అతడి భక్తికి మెచ్చి పరమేశ్వరుడు పార్వతీదేవి థట్టని ప్రత్యక్షమైనారు. నాయనా, నీ భక్తికి మెచ్చాము, నీకు ఏం వరం కావాలో కోరుకో అంటే వెంటనే ఆ ఆటవికుడు అంటాడు, సామే నిన్ను విడచి ఉండలేనయ్యా కైలాసవాస మా దేవ శంభో, నిన్ను విడచి ఉండలేనయ్యా. బాగుంది నాయనా, ఏం కావాలో అడుగు, నా కాళ్ళెప్పుడూ నీ తల మీద ఉండాలి సామే అన్నాడు. అంటే పార్వతీదేవి ఒరే 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 ఏమడుగుతున్నావురా అంటే శివుడు అన్నాడు, పార్వతి కాసేపు ఆగు. చూడండి, అతడు ఏమడగాలో తెలియకుండా వెంటనే ఆత్రంగా నీ కాళ్ళెప్పుడు నా తల మీద ఉండాలి స్వామి అని అడగబోయి నా కాళ్ళెప్పుడు నీ తల మీద ఉండాలి స్వామి అని అడిగేశాడు. ఇక శివుడు సంతోషపడి, నాయన భక్తుల యొక్క పాదధూళి నా శిరం మీద మోయాలని నాకు ఎంతో ఆశగా ఉంది, కానీ ఈ జన్మలో అది సాధ్యమయ్యేటువంటి పని కాదు. రాబోయే జన్మలో నువ్వు తుమ్మి చెట్టుగా పుడతావు, నీ పూలు పాదమాకారంలో ఉంటుంది. నీ తుమ్మి పూలను తెచ్చి ఎవరైతే నా తల మీద పెడతారో వాళ్ళ కష్టాలను సమస్యలను తొలగించి వారి కోరికలను నేను తీరుస్తానని పరమేశ్వరుడు వరమిస్తాడన్నమాట. అందుకే తుమ్మి చెట్లో పూలు చూడండి పాదమాకారంలో ఉంటుంది. మీరు తుమ్మి పువ్వుని కోసుకొని బాగా పరిశీలించినట్లయితే మన కాలు ఎలా ఉంటుందో తుమ్మి పువ్వు కూడా అలాగే ఉంటుంది. ఆ తుమ్మి పువ్వును తెచ్చి పరమేశ్వరుని పూజిస్తే మన సమస్యలను, మన కష్టాలను తొలగించి పరమేశ్వరుడు మనం కోరినటువంటి వరాన్ని ప్రసాదిస్తాడని మనకు పురాణంలోనే చెప్పి ఉన్నారు. ఇది తుమ్మి పూల కథ. కాబట్టి శివరాత్రి రోజు తప్పకుండా తుమ్మి పూలతో శివారాధన చేయండి, అభీష్ట సిద్ధి కలుగుతుంది.